రైట్. ఇక హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇక గణేష్ నిమజ్జనాలను స్వయంగా రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనాలను సీఎం తిలకిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఒక సాక్షాత్తు ఒక సీఎంఏ వెళ్ళి అక్కడ ఎలా నిమజ్జనాలు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయని పూర్తిగా పరిశీలిస్తున్నారు. సో అప్డేట్స్ ఏంటి, ఎంతవరకు వచ్చాయి అసలు? రైట్ రమేష్, అయితే హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినట్లు తెలుస్తోంది. గణేష్ నిమజ్జనాలను స్వయంగా రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. అయితే క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనాలను సీఎం తిలకిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. రమేష్, చెప్పండి, సీఎం నెంబర్ క్రేన్ 4 దగ్గర అయితే నిమజ్జనాలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటూ తిలకిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఒక సాక్షాత్తు ఒక రాష్ట్ర సీఎం ఈ విధంగా చేయటం అనేది ఒక గ్రేట్గా చెప్పవచ్చు. సో అంటే సాక్షాత్ ఒక సీఎంఏ వెళ్ళి అక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి, అధికారులు విధులను ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు, అదేవిధంగా ఇటుపక్క నిమజ్జనాలు ఏ విధంగా జరుగుతున్నాయంటూ కూడా సీఎం పరిశీలిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి రమేష్? ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సక్రమంగా పూర్తి చేశారు. ఇటు ప్రభుత్వం తరఫున కానీ, ఇటు జిహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, ట్రాఫిక్ పోలీసులు, అట్లాగే ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ఇతర శాఖల సమన్వయంతో ఈ సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. వారు ముఖ్యంగా ఉదయం పూట ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఘటన కూడా జరగకుండా సక్సెస్ఫుల్ గా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని అయితే పూర్తి చేయడం జరిగింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి శోభాయాత్ర సుమారు 1 గంట, మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కూడా నిమజ్జనం పూర్తి చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ట్యాంక్ బండ్ చుట్టూ, అట్లాగే ఎన్టీఆర్ మార్గులో కూడా క్రేన్లు ఏర్పాటు చేసి ఇదంతా కూడా సక్సెస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుని చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భక్తులను ఎక్కడ కూడా తోపులాట ఘటనలు లాంటివి కూడా, చెదురుమదురు ఘటనలు కూడా లేకుండా పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరైతే గణేష్ నిమజ్జనానికి సంబంధించి దగ్గరికి క్రేన్ల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారో వారందరినీ కూడా అడ్డుకొని గణేష్ నిమజ్జనాన్ని అయితే పూర్తి చేశారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం, అట్లాగే ఇతర గణేష్ నేపథ్యంలో కూడా సుమారు 250 తాత్కాలిక సీసీ కెమెరాలను, అట్లాగే 9 డ్రోన్ కెమెరాలతో కూడా ట్యాంక్ బండ్ పరిసరాలను, హుస్సేన్ పరిసరాలను కూడా పోలీసు అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది. కేవలం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే 3000కు పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. అట్లాగే నిమజ్జనానికి సంబంధించి 134 పెద్ద క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లను కూడా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయిన తర్వాత సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి గణేష్లకు సంబంధించి వీధులు, కాలనీలో ఏర్పాటు చేసినటువంటి గణేష్ విగ్రహాలను ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు తీసుకొస్తున్నారు. అట్లాగే బాలాపూర్ గణేష్ నిమజ్జనం కూడా ఉంటుంది. ఏదైతే ఖైరతాబాద్ గణేష్ తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి, విశేష ఆదరణ కలిగినటువంటి బాలాపూర్ గణేష్ కూడా ప్రస్తుతం హ్యాబిట్స్ దాటి హుస్సేన్ సాగర్ వైపు కూడా శోభాయాత్ర కొనసాగుతుంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించేందుకు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని అంచనా వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా జనాల్లోకి రావడంతో ఇక్కడ కొంత అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వారు ముఖ్యంగా ఏదైతే సీఎం కాన్వాయ్ రెగ్యులర్ మోడల్లో కాకుండా తక్కువ భద్రతా సిబ్బందితో ఆయన నేరుగా ఎన్టీఆర్ మార్గులో, ఏదైతే పెద్ద క్రేన్లు నిమజ్జనంతో జరుగుతున్నటువంటి ప్రాంతాల్లోకి ఎన్టీఆర్ మార్గంలోకి రావడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా ముందస్తు సమాచారం లేకపోయినప్పటికీ సీఎం ను చూసినటువంటి జనాలు కేరింతలు కొట్టడంతో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ఇక ఆయన పెద్ద క్రేన్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గులో పూర్తిగా నిమజ్జనం నిలువైపోయినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.